కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం నార్తరాజుపాలెం గ్రామంలో ఉన్న ఎస్వీసీఎన్ కళాశాలలో నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల పోరాటం యువతను కాపాడుటకు, కుటుంబాలను రక్షించుటకు అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు మనిషి ఆలోచన శక్తిని దెబ్బతీసి ఏం చేస్తున్నాయో తెలియని స్థితికి తీసుకెళ్తాయని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల యువత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతారని హెచ్చరించారు. ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని, విద్యార్థులంతా సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి తమ భవిష్యత్తును సురక్షితంగా, ఉత్తమంగా నిర్మించుకోవాలని ఆమె సూచించారు. పెద్దలందరికీ డయాస్, డిగ్నిటీస్ ఆన్ ద డయాస్, మెంటర్స్, టీచర్స్ అండ్ ఆల్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇందులో ఎంతమంది ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. నో ఫార్మసీ స్టూడెంట్? అంతా ఇంజనీరింగ్ వాళ్ళేనా? ఓకే సార్, అందరూ కూడా ఫ్రెషర్స్ కాబట్టి ఒక రెండు మాటలు పోలీస్ శాఖ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక డిఎస్పీ గారు, మీ సిఐ కొడలూరు గట్టిగా చెప్తున్నారు. మీ అందరికీ తెలియదు కాదు, డ్రగ్స్ అన్నీ చెడువేనా? డ్రగ్స్ అన్నీ అంటే బ్యాడేనా? ఆల్ ఆర్ డ్రగ్స్ నాట్ సేఫ్? అసలు డ్రగ్స్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఎనీ వన్ పర్సన్, ఎనీ స్టూడెంట్? సరే, డ్రగ్స్ 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 అని మాట్లాడుతున్నారు. అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలుసా? సరే ఓకే, మాకు చెప్తే చెప్పారు, అమ్మాయికి ఏం సంబంధం? వాళ్ళెందుకు కూర్చున్నారు? మీకైనా తెలుసా డ్రగ్స్ అంటే ఏంటో? తెలుసా తెలీదా? సో మీరు తెలుసుకొని మీ ఇంట్లో కానీ, మీ బ్రదర్స్ కానీ, మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, అలాగే మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ ఒక్క చిన్న సెషన్. డ్రగ్స్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి. మీకు బాగా తెలిసింది, మనకు అందుబాటులో ఉండేది, ఎక్కువ మనం మాట్లాడుకునేది కూడా గాంజా. గాంజా గురించి ఐడియా ఉందా? విన్నారా? కనీసం పేరు ఎప్పుడన్నా విన్నారా? వినండి, కానీ చూడకండి, దగ్గరికి కూడా తీసుకోకండి. మన కాన్సెప్టే అది. మేము ఎక్కడో కాలేజీ చదువుకుంటాం మేడం, మాకు గంజాతో పని ఏంటి అని మీరు అనపాకండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే, అదిగో అమ్మాయి వినిపిస్తుందా? మీకు తెలుసా గంజా అంటే ఏంటో? వినండి. అమ్మాయిలు బాగా వింటారనుకున్నాం కానీ అమ్మాయిలు వినట్లేదు. ఓకే, ఈ గంజా అనేది ఒక ఎడిక్టివ్. ఇది ఒక్కసారి స్టార్ట్ తీసుకున్నారంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇది ఒక సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అనమాట. ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లోనూ, హాలోసినేషన్లోనూ ఉంటాం. మనకి ఏం చేస్తున్నామో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఇది ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత, తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదకే వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఎడిక్టివ్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ అండ్ ఎడిక్టివ్. సో ఆల్ డ్రగ్స్ ఆర్ నాట్ బ్యాడ్. కొన్ని మనకి మెంటల్ హెల్త్కి, లేకపోతే మన ఫిజికల్ హెల్త్కి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు డ్రగ్స్. అవన్నీ బ్యాడ్ కాదు. ఇవి కొన్ని ఎడిక్టివ్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ తీసుకోవాలనిపించి మన లైఫ్ స్టైల్ని, మన ఫైనాన్షియల్ని, మనం మొత్తం అంతా డీగ్రేడ్ చేసే వాటినే మనం వద్దు అంటాం. అందుకే మనం ఏం చెప్తున్నాము? సే నో టు డ్రగ్స్. ఈ కాన్సెప్ట్ తోటి మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని బాగా ఎడ్యుకేట్ చేయడం కోసం అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇందులో డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు లీఫీ డ్రగ్స్ ఉంటాయి, అవి చిన్న చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచైనా ట్రాన్స్పోర్ట్ అయ్యి ద గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ విత్ గ్రీన్ ప్లీజ్ లిజన్. సో ఈ డ్రగ్స్ ఎలా వస్తాయంటే ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. మీకు చిన్నగా ఇందాక ఆల్రెడీ మీకు ప్రిన్సిపల్ సార్ చెప్పారు, జస్ట్ ఊరికే టేస్ట్ చేద్దాము. క్యూరియాసిటీ, ద లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ వల్ల మీరు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటారు. ఒకసారి టేస్ట్ చేయగానే మళ్ళీ దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. మీరు ఇంకా ఫైనాన్షియల్గా ఎవరు ఎర్న్ చేయరు కాబట్టి కంపల్సరీగా ఒక చిన్న ప్యాకెట్ ఒక 300 రూపీస్, 500 రూపీస్ అమ్ముతారు. మళ్ళీ కొనాలంటే ఇంట్లోంచి తీసుకొస్తారు. గుంటూరులో నేను వర్కింగ్ ఇన్ గుంటూరు, ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాము. కానీ ఒక లేడీ, ఒక పేరెంట్ వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉన్నారు.
ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. రేపు ఎలక్షన్ యాక్చువల్లీ నేను చెక్కింగ్ కోసం వెళ్ళాను. ఆవిడ ఒకటే బాధపడుతూ ఉన్నారు, మా మా బాబు సెకండ్ ఇయర్ అండి ఇంజనీరింగ్, వాడు మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. ఎలా అంటే ఇంట్లోనే రూమ్లోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఆఖరికి వాళ్ళ డాడీ షర్ట్ పాకెట్లోంచి డబ్బులు దొంగతనం చేశాడు. ఇంకా చుట్టుపక్కల ఏమనుకున్నా సరే వాడిని మేము బాగు చేసుకోవాలని కాలేజ్ మార్పించి తీసుకొచ్చామండి అన్నారు. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని కానీ మా పిల్లల్లాగా బాధపడే వాళ్ళని కానీ మీరు యాక్షన్ తీసుకోవాలండి అన్నారు. ఆ నెక్స్ట్ రోజు ఎలక్షన్ అవడంతో నేను ఆవిడతో మీరు మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆపేశాను. బట్ అప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు. మీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని రిపర్కేషన్ తెలియట్లేదు. అలాగే ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటాయి. ఇవి న్యాచురల్ డ్రగ్స్ నేను చెప్పింది కొన్ని ఉంటే, ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అంటే ఫార్మా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది. ఈ మిథైల్ బేస్డ్ ఎండిఎస్ఎం కానీ ఎల్ఎస్ఎం కానీ అన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ హాలోసినేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్కసారి మీరు నాలుగు మీద పెట్టుకోగానే, అది మాకు తెలీదు, అది ఈవెన్ వేరే డ్రింక్స్లో కూడా కలుపుతుంది. అది ఒక్కసారి తీసుకోగానే మనం ఒక డిఫరెంట్ మైండ్లోకి వెళ్ళిపోతాం. ఫిజికల్ మాలీ డ్రగ్ అని కూడా అంటారు. ఏంటంటే మనం ఫిజికల్గా మనం ఏం చేయాలనుకున్నా అది చెయ్యం, అవతల వాళ్ళు కంట్రోల్ చేసింది చేస్తాం. సో ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్. అవి జస్ట్ నాలుగు మీద ఒకసారి పెట్టుకోగానే యూ టర్న్ అవుట్ వాట్ యూర్ డూయింగ్ అని కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు, ఆ టైంకి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఆల్మోస్ట్ అది హాలోసినేషన్, మెంటల్ ఇల్నెస్ లాగా తయారవుతుంది అనమాట. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మీ ఫైనాన్షియల్ మీద పడుతుంది, మీ పేరెంట్స్ మీద పడుతుంది, మీ సొసైటీ మీద కూడా పడుతుంది. ఎవరైనా డ్రగ్స్ తాగిన దగ్గర తీసుకుంటారా? తాగుబోతోళ్ళే దగ్గర తీసుకోరు, డ్రగ్స్ తాగిన తీసుకుంటారా? కానీ ఇది సేల్ అవ్వాలన్నా అన్నీ చేయాలన్నా కూడా స్టూడెంట్సే వాళ్ళకి టార్గెట్. మీకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళు అమ్ముకోవాలని ఉంటుంది. సో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ మోర్ టార్గెటెడ్. సో వీ ఆల్వేస్ సే యూ అంటే నెగిటివ్ థాట్లో కాకుండా మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకుని ఇలాంటి డ్రగ్స్ పియర్ గ్రూప్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీస్లో కానీ ఏం పర్లేదు రా, మనం ఎదిగాం కదా, సిగరెట్ స్మోక్ చేయండి అన్నట్టు సిగరెట్లో కానీ, ఇప్పుడు డ్రగ్స్ ఆయిల్లో కూడా అమ్ముతున్నారు, చాక్లెట్స్లో కూడా అమ్ముతున్నారు, స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా అమ్ముతున్నారు. సో ఏంటి, ఒక్కసారి ఎడిక్ట్ చేస్తే మళ్ళీ కొనుక్కుంటామని ఉద్దేశంతో వాళ్ళు అమ్ముతున్నారు. సో వీటి గురించి మీకు సమాచారం తెలిసినా ప్లీజ్ టెల్ టు పోలీస్. మీకు ఇక్కడ టీమ్స్ ఫామ్ చేయండి, ఈగల్ టీమ్స్ అని, దానికి ఒక లీడర్ పెడతాం, ఈగల్ టీమ్ హెడ్ అని. వాళ్ళ ద్వారా కూడా మీ దగ్గర మీ క్యాంపస్లో జరుగుతున్న ఇలాంటి ఏమైనా మీకు అనుమానం వస్తే మీరు ఆ ఈగల్ టీమ్ హెడ్ కని చెప్పండి. లేదంటే ప్లీజ్ కాల్ 112 ఆర్ 100. ఎవరు కాల్ చేయాలి? లేకపోతే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా మీ సీఏ కొడవలూరు, ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ హిమ్ అంటాను. వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్. మనం ఎప్పుడు కూడా మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్ గట్టిగా ఉండాలి. ఇందాక అన్న చెప్పినప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్, అవునా కదా? సి ఐ వాజ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్, ఐఎమ్ ఫ్రమ్ ట్రిప్లీ. ఓకే, సో అప్పుడు మనం చదవబట్టే వీఆర్ లైక్ ఇన్ దిస్ పొజిషన్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే ఫ్యూచర్లో వీల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్. అలాగే వీ వాంట్ టు సే అవేర్నెస్. ఈ డ్రగ్స్ వద్దు అనే కాన్సెప్ట్ని మీకే కాదు, మీ సొసైటీ దగ్గర, మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్లో కూడా మీరు బాగా ప్రచారం చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ అ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ. వల్ల జరిగే అనర్థాలు, ఒక స్టూడెంట్గా ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దానివల్ల సొసైటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా చాలా వివరంగా చెప్పారు. డ్రగ్ ఏ విధంగా ఇండ్యూస్కి గురవుతుంది అంటే ఒక స్నేహితుల వల్ల కావచ్చు, సొసైటీలో రకరకాల ప్రభావాల వల్ల యువత ఎలా పాడైపోతుంది, యువత పాడైపోతే దేశ ఆర్థిక వ్యవస్థకి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే సామెతగా
మనం డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ తరఫున నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సింపుల్ ఒకే ఒక్క మాట. రీసెంట్గా ఒక 6 నెలలుగా చూద్దాం, నెల్లూరు నగరంలో క్రైమ్కి అలవాటు పడిన వాళ్ళు, నేరానికి అలవాటు పడినాడు అంటే హత్యలు చేసేవాళ్ళు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ కావచ్చు, చాలామంది నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ పీపుల్ ఆల్కహాలిక్ వల్ల కావచ్చు, గాంజా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, ఈ నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళే. నెల్లూరులో ఒక కొత్తగా వచ్చిన దుష్ట సంస్కృతి ఏంటంటే, పాత సినిమాల్లో చెప్తారు, శివ సినిమా మీ అందరికి గుర్తే ఉంటుంది, మీరు అప్పుడు చాలామంది ఇక్కడ పుట్టి ఉండలేదు. ఆ శివ సినిమా టైంలో ఎలా ఉంటుందంటే, మాఫియా, స్టూడెంట్స్ మాఫియా, డ్రగ్ మాఫియా, రకరకాలుగా ఒక వర్గం, ఆ వర్గానికి ఒక లీడర్ ఉంటాడు. లీడర్ అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. వాడి మనిషి అనిపించుకోవడం అనేది వాడి ఫాలోయర్స్కి గొప్పగా ఉంటుంది. ఈ కాలేజీలో పిల్లలు కూడా చూశాను, చాలా కాలేజీలో పిల్లల్ని చూశాను. నెల్లూరు టౌన్లో ఉన్న రౌడీలకి అంటే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాడు హత్యలు చేయడం, నేరా ప్రవృత్తికి అలవాటు పడే వాళ్ళ యొక్క మనుషులు అనిపించుకోవడానికి మీ కెరియర్ని పడంగా పెట్టేసేసి వాళ్ళకు ఫాలోవర్స్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ తల్లిదండ్రులు పెంచింది, కాలేజీలో చేర్పించింది, వాళ్ళ కష్టార్జితం, మీ కెరియర్ మొత్తం రౌడీలకి దాసోహం లేదంటే డ్రగ్ మాఫియాకి దాసోహం అవడానికి కోసం కాదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ప్రతి స్టూడెంటు కెరియర్ కావాలనుకుంటే మీ ప్రిన్సిపాల్ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ చదువుల తల్లి ఈ కాలేజీలో ఉన్నారు. ముందు మీ టీచర్ని, మీ లెక్చరర్ని, మీకు ఎవరైతే ఉన్నారో కాలేజీ ఫ్యాకల్టీ, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని టౌన్లో ఉన్న ఎదవల్ని ఆదర్శంగా తీసుకోవద్దు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి. చెడిపోవడం అనేది ఒక యాక్టివిటీలో పాల్గొంటే చాలు, పోలీస్ రికార్డులోకి ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే చాలు, మీ జీవితకాలం మీకు అది మచ్చలానే మిగిలిపోతుంది. రెండవది, డ్రగ్కు అలవాటు పడినవాడు జీవితకాలంలో అదే డ్రగ్కు బానిస అయిపోతే దానిలోంచి కోలుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ యాంటీ ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్కి సంబంధించిన దానికి ట్రీట్మెంట్ కానీ చాలా మెంటల్గా, సైకలాజికల్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలంటే చాలా చాలా కష్టం. రీసెంట్గా మన కోవూరు ఇన్స్పెక్టర్ గారు ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే సుమారు ఒక 150 మంది 160 మంది పిల్లలు, కాలేజీ పిల్లలు, పబ్లిక్, కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది నార్మల్ పీపుల్ కావచ్చు, గాంజా వాళ్ళ దగ్గర కొంటున్నారు. ఇందాక మీ చైర్మన్ గారు కూడా చెప్పాను, మీ కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు అని. ఆ లిస్టు నా దగ్గర ఉంది, కానీ మీ మేనేజ్మెంట్ అడిగినా కూడా ఇవ్వనన్నాను. ఎందుకంటే ఒక పిల్లవాడు వీడు డ్రగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే తలెత్తుకోలేడు, అవమానకరంగా ఉంటుంది, కరెక్ట్ కాదు, మేము మీకు ఇవ్వంలే, మేము వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం సార్, కరెక్ట్ కాదని చెప్పాం. ఎప్పుడు కూడా మనం తప్పు చేసామనే ఫీలింగ్ వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రుల కష్టాన్ని, మీ కష్టాన్ని, మీ కెరియర్ని తప్పుదారిలో పట్టించేటట్టుగా చేసుకోవద్దు. ఎందుకంటే సొసైటీలో చెడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది, మంచి రాదు. ఒకసారి ఎన్డీపీఎస్ కేసులో కావచ్చు, క్రైమ్లో కావచ్చు ఇన్వాల్వ్ అయితే అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇందాక మీకు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఎవరైనా సరే సొసైటీలో అది రకరకాల డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, అది ఆల్కహాల్ కావచ్చు, ఎన్డీపీఎస్ కావచ్చు, ఎన్డీపీఎస్లో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, అది గాంజా కావచ్చు,
తర్వాత కొకైన్ కావచ్చు, అలానే కెమికల్ రకరకాల డ్రగ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ మార్కెట్లో రీసెంట్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి టీమ్స్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా సొసైటీలో అందరికీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తూనే ఇన్ఫార్మర్ సిస్టమ్ ద్వారా ఎవరెవరైతే గాంజా అమ్ముతున్నారో డ్రగ్ పెడలర్స్ అందరినీ పికప్ చేయడం జరుగుతుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది నెల్లూరు టౌన్లో, కానీ 100% ఇంకా ఎరాడికేట్ కాలా. కాబట్టి పిల్లలందరూ మీ కెరీర్ బాగుండాలంటే ఏ ఒక్కడు కూడా, ఇందాక ప్రిన్సిపాల్ గారు దగ్గర అందరూ ప్రమాణం చేశారు, మేము డ్రగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ కాము, మా ఫ్రెండ్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ కానీ కూడా చూస్తామని. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. ముందు మీ కెరియర్ కోసం ఎవ్వరు కూడా డ్రగ్స్కి బానిస అవ్వద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మళ్ళీ రాదు. ఒకసారి దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవటానికి ప్రధాన కారణం యాంటీ డ్రగ్స్ గురించి డిస్కస్ చేసుకునేదానికి సమావేశమయ్యాము. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ కాలేజీ చైర్మన్ గుణశేఖర్ గారికి, మా అడిషనల్ ఎస్పీ మేడం అడ్మిన్ సౌజన్య గారికి, అదేవిధంగా రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన నా తోటి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అదేవిధంగా ఈ కాలేజీ ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడున్న విద్యార్థులకు అందరికీ నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఫస్ట్ ఈ కాలేజీతో నాకు కూడా చిన్న అనుబంధం ఉంది. అది ఒక ముక్కలో చెప్పేసి నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఈ కాలేజీతో నాకేంటి అనుబంధం అంటే, ఇక్కడ నేను 2010, 2011, 2012 ఏప్రిల్ వరకు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాను. ఆ సమయంలోనే ఇక్కడ ఈ 2011 జూలై 30వ తేదీన ఈ కాలేజీ ఇక్కడ ఓపెనింగ్ అవ్వడం జరిగింది. మేడం గారు దగ్గుపాటి పురంధేశ్వరి మేడం గారు ఆ రోజు వచ్చి ఈ కాలేజీని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడ బందోబస్తు అవన్నీ ఏర్పాటు చేసుకోవటం అదంతా నాకు కొంచెం ఇక్కడ నాకు ఒక ప్రివిలేజ్, అది ఆ యొక్క ఇదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక అక్కడి నుంచి ఇక 15 నుంచి ఇక అట్లా ఒక బ్యాచ్ బై బ్యాచ్ చాలా బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరంతా ఇక్కడ 25, 26 ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్. మీరందరూ కూడా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఏదో ఒక పంజరంలో చిలకల్లాగా ఎక్కడో దాక్కొని టీచర్స్ చాటున, తల్లిదండ్రుల చాటున బిడ్డల్లాగా ఉండి పట్టీలు కొట్టి మీ చేత రూపించి చదివించి మిమ్మల్ని ఒకసారిగా బయటగా పడేశారు. అక్కడ చెప్తారు, మీకు 10th చెప్పుంటారు ఏమని, అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్ 10th క్లాసు, ఇది బేసిక్, ఇక్కడ మీరు కనుక మంచి మార్కులతో పాస్ అయ్యారంటే మీరు ఇక్కడికి అయిపోయింది, గేట్ ఎత్తేసినట్టే, ఇక ఆ తర్వాత మీ లైఫ్ అంతా ఉట్టిదే, అసలు స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంటర్లో కూడా ఇదే మాట చెప్పుంటారు. చెప్పారా లేదా? ఇంటర్లో చెప్పారు ఏమని, అసలు ఇంటర్మీడియట్ మీరు కనుక బాగా చదువుకోండి, ఎందుకు వాళ్ళు అక్కడ చెప్తారు. అలా చెప్పి మీ చేత రూపించి ఒక్కసారిగా వదిలేశారు. ఇక్కడికి వచ్చేసరికి మీకేమైంది, స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చేసారు. అక్కడ ఏదో చిన్నగా ఏదో కొద్దిమంది ఒక 100, 200 ఇంటర్మీడియట్ 300 మంది పిల్లల్లో ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా 6,000, 4,000 అబౌవ్. మీరు 6,000 కాలేజ్ ఇది మన ఏపీలోనే నాకు తెలిసి మంచి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న కాలేజీ, బాగా మంచి ఎడ్యుకేషన్ ఉన్న కాలేజీ, మంచి పేరున్న కాలేజీ ఇది. అందుట్లో మీరు చదువుకోవడం కూడా మీరందరూ నిజంగా చాలా ధన్యులు అని చెప్పేసి నా యొక్క ఆలోచన. అదేవిధంగా తర్వాత పోతే ఇక మీరు అనుకోవచ్చు, అయిపోయింది కదా ఇంటర్లో, ఇక బీటెక్లో మనల్ని ఎవరు అడుగుతారులే. తప్పది. అసలు ఇక్కడి నుంచే వాస్తవంగా నేను చెప్తున్నా వినండి, ఇక్కడి నుంచే మీ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ 10th వాళ్ళు చెప్పి మిమ్మల్ని మోసం చేశారు, అయిపోయింది. ఇక ఆ మోసంలో నుంచి బయటపడిపోయింది. మీరంతా బయటపడిపోయి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఎవరైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే ఎందుకంటే సంవత్సరానికి 2.5 కోటి మంది మీలాంటి స్టూడెంట్స్ మన భారతదేశంలో ఉన్న దగ్గర 790 యూనివర్సిటీలు అయితేనేమి, 37,000 ఇలాంటి కాలేజెస్ అయితేనేమి, మీలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు 8,000 ఉన్నాయి. ఇలాంటి వాటిలో దగ్గర రమారమి ఎవ్రీ ఇయర్ సుమారుగా 2.5 కోట్ల మంది వస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఉద్యోగాలు ఎంతమందిగా 10% మాత్రమే.
10%. అంతా చదువుకున్నారు ఇంజనీరింగ్, ఓరికి ఏదో చదివి ఆ టయానికి బట్టి కొట్టి ఓరగా పట్టాతో బయటకు వస్తున్నారు. పట్టాతో బయటకు వస్తే మిమ్మల్ని ఎవరు తీసుకోడు. సబ్జెక్ట్ మీద పట్టుతో బయటకు వచ్చిన వాడే మనగాడు, వాడు అక్కడ రేపు గెట్ అవుతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఒక సగం పీరియడ్ అయిపోయింది, తీసేయి. ఇప్పటి నుంచైనా సరే ఎవరైతే నేను బాగా చదువుకోవాలి, నాకు తల్లి తండ్రి వాళ్ళు తిని తినక పగలనక రాత్రి అనక కష్టం చేసి మనకు బట్టలు ఇచ్చి ఫీజులు కట్టి ఇవన్నీ బస్సు ఫీజులు కట్టి బస్సుకి ఇది ఇచ్చి మీకు మంచి మంచి బుక్స్ ఇచ్చి మీకు సెల్ ఫోన్లు ఇచ్చి మీకు బైకులు ఇచ్చి మీరు ఏమి కావాలంటే అవి వాళ్ళ కోరికలన్నింటిని వాళ్ళు అనదొక్కుని మీకు అన్ని ప్రొవైడ్ చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎందుకు? మేము పడే కష్టం మా బిడ్డలు పడకూడదు. వాళ్ళు భవిష్యత్తులో లాస్ట్లో వినపడుతుందా చేయొద్దు, లాస్ట్ వాళ్ళకి వినపడుతుందా చేయొద్దు. రైట్ ఓకే, రైట్ ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ కూడాను దీన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే, అంతేగాని ఈ 4 సంవత్సరాలు ఏదో అలా 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 కాలక్షేపం చేస్తే రేపు రాబోయే మీ లైఫ్ బీటెక్ నుంచి బయట వచ్చినాక 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ 40 సంవత్సరాలు దేనికి పనికి రాకుండా ఏమి పని చేయాలో చేత కాదు. ఎందుకు? ఏం వర్క్ చేయలేరు, ఏ పని చేయలేరు, దేనికి పనికిరారు. ఇక చూడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడాను ఈ రోజు నుంచి మీరు కనీసం నా మాట విని కొంతమంది అయినా దీన్ని దృష్టిలో పెట్టుకొని, అందరూ ఉంటే సంతోషం, కానీ కొంతమంది అయితే గ్యారెంటీగా నా మాటలు చెవిలో మారు మ్రోగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ 4 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటారో రాబోయే 40 సంవత్సరాలు హ్యాపీ, మీ జీవితాలు చాలా సుఖమయంగా ఉంటాయి. అబ్బాయిలైతే మహారాజుల్లాగా, అమ్మాయిలైతే మహారాణుల్లాగా బతకొచ్చు. లేకపోతే ఈవెందో అది యూపీలో స్వీపర్ పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్ పోస్టులు ఇస్తే ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేశారు. స్వీపర్ అది క్వాలిఫికేషన్ 5th క్లాస్, 5th to 7th క్లాస్ క్వాలిఫికేషన్ పోస్టులకి ఎంటెక్, బీటెక్, పిహెచ్డీ చేసిన వాళ్ళు అప్లై చేశారు. గవర్నమెంట్ ఉద్యోగాలు దొరక్క పరిస్థితి. కాబట్టి ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను జాగ్రత్తగా ఇది చేసుకొని చదువుకుంటే మీకోసం ఇక్కడ ఉపాధ్యాయులు అక్కడలాగా మీరు ఎంటపడితే ఇక్కడ మీరు వినరు, మీరు ఒప్పుకోరు. కానీ వాళ్ళు మీకోసం మీకు చెప్పాలని తపంతో, ఎంతో తాపత్రయంతో వాళ్ళు ఇంటి దగ్గర మీకోసం ఒకరు మీరన్నా ఊరికి వింటారు. మీరేం లేదు, వాళ్ళు అలా కాదు. మీకోసం ప్రతిరోజు నిత్య విద్యార్థి వాళ్ళైతే మీకోసం ప్రతిరోజు చదువుకొని వాళ్ళ పిల్లలతో అన్నా ఎక్కువ కేటాయిస్తారో లేదో టైము, అదేవిధంగా వాళ్ళకన్నా చెప్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళ పిల్లలకి బాగా చెప్పాలని, వాళ్ళని మంచి ప్రయోజకులను చేయాలని చెప్పేసి చాలా తపన పడుతూ ఉంటారు. వారిని ఉపయోగించుకోండి, వారిని వెంటబడండి. ఏం చదవాలి, ఎలా చదివితే మేము అభివృద్ధిలోకి వస్తాం. అంతేగాని టెక్నిక్ తెలుసుకొని చదువుకోవాలి తప్పితే ఒక మూస పద్ధతిలో బట్టి కొట్టుడు కొట్టితే మాత్రము ఇవాళ రేపు ఆ పరిస్థితి లేదు. ఫ్యూచరు చాలా దయనీయంగా ఉంది. మీకు తెలుసు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా కొంచెం రోజు రోజుకి ఇదే ఏఐ అని అదే అని వచ్చేసి చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చదువుకోవాలి. లేని పక్షంలో 4 రోడ్ల ఒక జంక్షన్లో నిలబడితే అయిపోయినాక 4 ఏళ్ళు అయిపోయిందా బాగానే ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే 4 ఏళ్ళు ఎంజాయ్ చేసి చెప్తున్నా ఈ 4 రోడ్ల కూడల్లో నిలబడి చూస్తే ఎట్టుకోవాలి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఎటు మార్గం లేదు, ఏం చేయలేము. అలా కాకుండా ముందుగానే ఎంచుకోవాలా. అసలు ఏంది నా బీటెక్ తర్వాత ఏంది, నేను సాఫ్ట్వేర్ ఇంకా నెక్స్ట్ ఎంటెక్ చేసుకోవాలన్నా, లేకపోతే గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఫారెన్ అబ్రాడ్ వెళ్ళాలన్నా, లేకపోతే నేనే ఓన్గా ఒక కంపెనీ పెట్టుకోవాలన్నా అనేది ఒక టార్గెట్ మీరు ఇప్పటి నుంచే మనసులో మెదుల్చుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుని సాగించాలి. అంతే తప్పితే ఏదో ఆయారం గయారం అంటే మాత్రం కుదరదు. ఇకపోతే నెక్స్ట్ ఈరోజు మనందరం ఇది ఇక్కడ వరకు మీ మంచి కోసం 4 మాటలు. ఇకపోతే ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ఈ డ్రగ్స్ మనకు నెల్లూరు జిల్లాకి కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అజితా వేజండ్ల గారు యొక్క చొరవతో మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు మీకోసం మీ అందరికీ చెప్పాలని పనిగొట్టుకొని మేడానికి వాస్తవంగా 10 నిమిషాలు టైం దొరికేది కష్టం. అడ్మిన్ సౌజన్య మేడం గారికి 10 నిమిషాలు టైం దొరికేది కష్టం. అలాంటిది ఇక్కడికి 2:30కి వచ్చారు, ఇప్పుడు 4:30 అవుతుంది. అయినా మీకు మంచి మాటలు చెప్పాలని మేడం గారు మంచి చేసుకొని ఇక్కడ రూరల్ డిఎస్పీ గారు అయితే మా కాలేజీ పిల్లలకి మంచి మార్గంలో నడిపించాలా, వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పాలా,
అని చెప్పి ఇక్కడికి అందరినీ వెంట పెట్టుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఇది చెప్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఇకపోతే ఈ డ్రగ్స్, అసలు డ్రగ్స్ అంటే ఏమిటి? ఫస్ట్ డ్రగ్స్ అంటే ఏంటంటే మనుషులను, ముఖ్యంగా యువతను, అంటే మీరే యువత, అంటే మీరే యువతను మత్తుగా గమ్మత్తుగా చిత్తు చేసేదే డ్రగ్. ఏం చేస్తుంది? మత్తుగా గమ్మత్తుగా చిత్తు చేసేదే డ్రగ్స్. అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటి? ఏముంటాయి? చుట్ట, బీడి, సిగరెట్, మన ఇంటికాడ పేరెంట్స్ కూడా అందరూ చూస్తూ ఉంటాం, తాగుతూ ఉంటారు. రాజాకాయని, తంబాకు, గుట్క, ఇవన్నీ, గాంజా, ఇవన్నీ, తర్వాత సొల్యూషన్, ఆల్ఫోజన్ ట్యాబ్లెట్స్, ఇవి రకరకాలుగా ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఈ మత్తు పదార్థాల జాబితాలోకి వెళ్ళిపోతాయి. కొకైన్, హెరాయిన్, ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నది ఏదైనా ఉందా అంటే డ్రగ్సే. ఎందుకంటే దీనికి ఉన్న డిమాండ్ అలా ఉంది. డిమాండ్, సరఫరా, డిమాండ్ని బట్టి సరఫరా జరుగుతూ ఉంటుంది. దీనికి డిమాండ్ ఆ విధంగా ఉంది. 15 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క సంవత్సరానికి అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఇదంతా ఎక్కడన్నా కానీ. కాబట్టి వీటిని వాడితే అసలు ఏమైంది? ఎందుకు అసలు ఎవరు వాడతారు ఇవి? ఎవరైనా సహజంగా ఏదైనా బాధల్లో ఉండేవాళ్ళు కొద్దిగా సంతోషాలను వెతుక్కుంటూ స్టార్ట్ చేసి అలా 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 అలా. Please subscribe SS News AP.